నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్‌కు వెళ్లే వాళ్ళు లేదా ఖత్తర్ నుంచి ఇండియాకు వస్తున్న వాళ్ళు ఈ కొత్త రూల్ తెలియకపోతే ఎయిర్‌పోర్ట్‌లో చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సింది రావచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఖత్తర్‌కు మందులు తీసుకెళ్తుంటారో అలాంటి వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనుక విజిట్ చేసింటే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి. టాపిక్‌లోకెళ్తే ఖత్తర్ ప్రభుత్వం ప్రయాణికుల కోసం కొత్త రూల్స్‌నైతే అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి నుంచి కంట్రోల్ మెడిసిన్ అంటే ప్రత్యేక అనుమతి అవసరమైన మందుల్ని ఖత్తర్‌కి తీసుకురావాలన్నా, ఖత్తర్ నుంచి బయటికి తీసుకెళ్లాలన్నా ముందుగానే ఆన్‌లైన్‌లో పర్మిట్ అనేది తీసుకోవాలి. ఈ కొత్త ఎలక్ట్రానిక్ సిస్టమ్‌ను ఆగస్టు 5, 2026 నుంచి ఖత్తర్ హెల్త్ మినిస్ట్రీ అయితే ప్రారంభించింది. ఈ సిస్టమ్ ద్వారా ప్రయాణానికి ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీ అప్లికేషన్ స్టేటస్‌ని ట్రాక్ చేసుకోవచ్చు. అనుమతి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ పర్మిట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ ట్రావెల్ డాక్యుమెంట్స్‌తో మీరు ట్రావెల్ చేయాల్సింది ఉంటుంది. అయితే ప్రయాణికులు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అన్ని అవసరమైన డాక్యుమెంట్లను మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అప్రూవల్ రావడానికి 3 రోజులు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే అధికారులు ప్రయాణానికి కనీసం 5 రోజుల ముందే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి మీరు గాని లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని ఖత్తర్‌కి వెళ్తుంటే ఏదన్నా ఒళ్ళు నొప్పులకు గాని, షుగర్‌కి గాని ఇతర ఏదైనా సమస్యలకు మీరు మందులు తీసుకెళ్తుంటే మీరు ముందుగానే పర్మిట్ తీసుకొని అయితే వెళ్ళాలి. లేకుంటే ఎయిర్‌పోర్ట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరైతే ఖత్తర్‌కు ట్రావెల్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు 5 రోజుల ముందే మీరు మందులు క్యారీ చేస్తుంటే పర్మిట్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఖత్తర్‌కు వచ్చే మన తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు గల్ఫ్‌కు సంబంధించిన అప్డేట్లు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్‌లో పెట్టుకోండి.